చలికాలంలో ఎక్కువగా చాలా మంది వేడి నీటితో స్నానం చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తే కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా వేడిగా ఉన్న నీటితో స్నానం వల్ల చర్మంపై తేమ తగ్గి పొడిగా నిర్జీవంగా మారిపోతుంది. ఫలితంగా చర్మంపై దురదలు, మంటలు లేదా మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వేడి నీటితో తలస్నానం వల్ల జుట్టు మామూలుగా బలహీనపడి వెంట్రుకలు పొడిగా గరుకుగా మారి జుట్టు రాలే సమస్య కూడా పెరిగిపోతుంది. బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగి హృదయ సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఎక్కువసేపు వేడి నీటి స్నానం వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి పెరిగి కీళ్ల నొప్పుల సమస్య కూడా వస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి చలికి తట్టుకోలేం, వేడి నీటితో స్నానం చేయక తప్పదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేడి ఎక్కువగా ఉన్న నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తర్వాత శరీరానికి అవసరమైన తేమ కోసం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం అస్సలు చేయకూడదు. గోరువెచ్చని నీటితో తలస్నానం తర్వాత హెయిర్ కండిషనర్ అప్లై చేస్తే జుట్టు రాలే సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది.